ఆత్మహత్యలే కాదు మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది అంటూ ఎంతో మందికి కొత్త జీవితాలను ప్రసాదించాడు హోంగార్డ్. సరూర్ నగర్ లేక్ అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్గా 3 సంవత్సరాలు పనిచేసి దాదాపు 23 మందికి పునర్జన్మనిచ్చాడు. ఆత్మహత్య యత్నం చేసుకుంటున్న వారికి చెరువులోకి దూకి వారి ప్రాణాలు కాపాడారు. ప్రాణాలను లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాలు కాపాడుతున్న ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్రపతి మెరిటోరియస్ అవార్డును కూడా ప్రకటించింది. ప్రస్తుతం మంత్రి ఈశ్వరయ్య హోంగార్డ్ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మొదట మీకు కంగ్రాచులేషన్స్, మీకు అవార్డు వరించింది. కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు మిమ్మల్ని గుర్తించింది మీ సేవలను. సో ఏం చెప్తారు ఈ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో? మీరు కాపాడుతున్న సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సార్ నమస్తే సార్. ముఖ్యంగా సిపి సార్ మహేష్ భగవత్ గారికి, సీతారాం సిఐ గారికి, సుధీర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి సార్ ఏసీపీ గారికి నేను ముఖ్యంగా వాళ్ళకు నమస్కరించి చెప్పబోయింది ఏమంటే, నాది మహేశ్వరం మండలం, పెండ్యాల విలేజ్. నాకు భార్య, 3 పిల్లలు. పెద్ద బిడ్డే మంత్రి అఖిల, ఫస్ట్ ఇయర్ డిగ్రీ సిటీలో చేస్తుంది. పెద్ద బాబు భానుప్రసాద్, ఫస్ట్ ఇయర్ శంషాబాద్. చిన్నబాబు సంపత్ కుమార్, 10th క్లాస్. ప్రైవేట్ స్కూలే అంతా. నేను బాగా కష్టపడ్డా. అప్పుడు ఏం లేకుండే గరీబ్ కుటుంబం మాది. బాగా కష్టపడి ఇప్పుడు హోంగార్డ్ జాబ్ పడితే అప్పుడు ఎవరు సురేంద్రబాబు సార్ ఉండే, అప్పుడు సెలక్షన్ చేసిండు. నేను చాలా బాధపడేవాడిని. స్కూల్కి పోయేటప్పుడు కూడా నడుచుకుంటూ పోయేది, ఏం తినకుండా, మధ్యాహ్నం తిండి కూడా లేకుండా చదువుకున్నందుకు నాది సురేంద్రబాబు సార్ ఒకటి కల్పించింది నాకు. దాని వలన ఫస్ట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో చేసిన. అప్పుడు జీతము 1500, 1200 ఉండే. అయినా కానీ అట్లనే చేసుకుంటూ పోతే కందుకూరు కూడా పోయినా, అక్కడ 6 సంవత్సరాలు చేసిన. ఇబ్రాహీంపట్నం కూడా చేసిన, అక్కడ ఒక 3 సంవత్సరాలు చేసిన. తర్వాత సర్నార్ పోలీస్ స్టేషన్కి పోయినా. అక్కడ నాకు 50 కిలోమీటర్లు అవుతుంది. ఈడికెళ్ళి పోనీకే 50 కిలోమీటర్లు పొద్దున పోవాలి, సాయంత్రం రావాలంటే నాకు చాలా బాధ కలిగేది. అప్పుడే మా సిఐ సీతారాం ఉండి, సరున్నార్ అవుట్పోస్ట్లో 24 hours డ్యూటీ ఉంటుంది, అక్కడ చేసుకుంటావా మరి అని అంటే చేసుకుంటా అని చెప్పిన. ఇక అక్కడ చేసుకుంటూ ఆత్మహత్యలు ఫస్ట్ నాకు తెలియకుండే ఒక 2 చనిపోయారు. అల్లవాడి చనిపోయినాక మా సిఐ సీతారాం వచ్చి నన్ను తిట్టడం జరిగింది. మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఎట్టినా, ఏం పని చేస్తున్నావు నువ్వు, చచ్చిపోయిందాకా చూస్తున్నావు అంటే, సారీ సార్ నాకు తెలియదు, ఇప్పటి నుంచి ఎవరిని పడనియను సార్. అప్పుడు ఇక స్టార్ట్ అయిపోయింది. బాగా తాగి వచ్చేవాళ్ళు, ఇక ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల కొట్లాటలు, ఇంకోటి ప్రేమ వివాహం జరగకపోవడం వల్ల అందులో 3 సంవత్సరాలలో బాగా దుంకుతుర్రి. ఎండాకాలం వస్తే ఇంకెక్కువ అవుతుండే, చల్లగా ఉంటాయి నీళ్ళు కాబట్టి అందులో బాగా దుంకుతుర్రి. ఇక అప్పుడు కాపాడడం జరిగినందుకు మన సిపి మహేష్ భగవత్ సార్ నన్ను అభిమానించి నాకు రాష్ట్రపతి అవార్డు రాయడం జరిగింది. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం సిపి సార్ మహేష్ భగవత్ సార్ గారికి. ఆయన మా దేవుడు లాంటి వాడు. ఇంకోటి సుధీర్ రెడ్డి సార్ కూడా, శ్రీధర్ రెడ్డి సార్ కూడా ఆయనకు మన దేవుడు. సంప్రీత్ సింగ్ డీసీపీ గారు ఉండే, ఆయన కూడా బాగా ప్రోత్సహించేది నాకు. సిఐ సీతారాం సార్ వల్ల నాకు ఈ అవార్డు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నానని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అంటే జనరల్గా ఎన్నో కారణాలతో అందులోకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు, చెరువులో దూకుతారు. సో చెరువులో దూకిన తర్వాత మీరు కాపాడుతున్న సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని గుంజే ప్రయత్నం కానీ, లేకపోతే వాళ్ళు భయంతో అందులోకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండే. అప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉండే? అప్పుడు ఇబ్బందులు బాగానే ఉండే. ఇప్పుడు నా అవుట్పోస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా బైక్ వేసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళను దుంకుని నాకు సపోర్ట్ అన్న చేయరు అంటే మేము చచ్చిపోతాము. నువ్వంటే ఒక పోలీస్ అధికారివి, నువ్వు యూనిఫామ్ ఉన్నావు కాబట్టి నువ్వు సాయం చేయగలుగుతావు అంటే ఎవరైనా నాకు సాయం ఒక తాళ్ళ నీరంటే ఎవరు ఇవ్వకపోతురి. కానీ నేను కష్టం అనకుండా బాగా దూరంకు పోయేది వాళ్ళు. ఆడపిల్లలు అయితే ఇక దూరం వెళ్ళిపోయినా నన్ను బండి ఎక్కించుకొని పోయి కనీసం నాకు సాయం అన్న చేయరంటే చేయకపోయేది.
వాళ్ళని ఎట్టి పరిస్థితులైనా సరే నేను దమ్ము వచ్చినా సరే ఏదైనా సరే లాస్ట్కి నా ప్రాణం పోయినా సరే కానీ వాళ్ళ ప్రాణం పోవద్దు అని బాగా గుంజుకొచ్చినాక కూడా అందులో సీసాలు బీర్ సీసాలు తాగుబోతాలు బీర్ సీసాలు అందులో వేసేది. గణేష్ చీకులు అన్నీ నాకు రక్తాలు చీరకపోయేది మొత్తం. ఎందుకంటే బూట్లు ఇడిసేసిపోయేది, నేను బూట్లు అక్కడ ధనాన్ని ఇడిసేసి పోయేది. బూట్లు ఉంటే నీళ్లు పట్టుకొని మనం గిట్ట రాలేము, దమ్ము వస్తుంది. బాగా గుంజుకొస్తుంటే నేను ఇక లాస్ట్కి వస్తే ప్రాణాలు పోయేటట్టు కూడా అయింది. ప్రాణాలు పోయేటట్టు కూడా అయితే మా శ్రీధర్ రెడ్డి సార్, నువ్వు దుంకకు, వాళ్ళ ప్రాణం పోయినా సరే బాడీని పంపించి పోస్ట్ మార్టం చేస్తాం కానీ నీ ప్రాణాలను కాపాడుకాయి అంటే అప్పుడు ఆపేసినాం. ఇక అప్పటి నుంచి ఇక దుంకుతూనే ఉన్నారు కానీ అయినా కానీ నేను ఇంటలేను, అట్లనే తెస్తున్నా. చాలా బాధ అనిపించింది నాకు. ఇప్పుడు కూడా కలుస్తుంటారు వాళ్ళు. అప్పుడు నేను డ్యూటీ చేసేటప్పుడు గాయాలు అయినాయి, ఇప్పుడు అన్ని మానిపోయినాయి. ఈ చేతులకు అన్ని చీరకలే ఉంటాయి, ఇవన్నీ మొత్తం ఉంటాయి. కానీ అప్పుడు రక్తాలు ఉండేది. కాళ్ళకు సూది ఇడిస్తే మొత్తం ఇట్లా కాట్లు అనిపిస్తుంటాయి. ఇక అప్పుడు శ్రీధర్ రెడ్డి సార్, సిపి సార్ కూడా చెప్పిండు, అంత బాధ నీకు అవసరం లేదు. లాస్ట్కు ఎల్బీనార్ కామ్నేన్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. నన్ను బాగా అన్ని నీళ్ళు మింగి ఆ డ్రైనేజ్ వాటర్, ఇషం వాటర్ తాగి అందులో జాయిన్ చేసి మొత్తం నీళ్ళని తీయడం జరిగింది. అప్పటి నుంచి ఆరోగ్యం ఖరాబే ఉంది నాకు. ఇప్పటికైనా కానీ ఇక్కడ మంటలేస్తుంటుంది, బాగా మంటలేస్తుంటుంది ఇక్కడ. ఇక అప్పటి నుంచి సిపి సార్ ఏం చెప్పిందంటే, ఇక్కడ వద్దు, నువ్వుగా నీ దగ్గరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, నీ ఆరోగ్యం కాపాడుకో అని ఇక్కడ పంపించారు. మీరు ఈత అంటే మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? మీ ఫ్రెండ్స్తో పాటు అప్పుడప్పుడు వెళ్ళిన సందర్భంలో కూడా అప్పుడు ఇట్లాంటి ఘటనలు ఏమైనా ఎదురైనాయా మీకు? అప్పుడు ఉద్యోగం రాకముందు బాగా వ్యవసాయ కుటుంబం మాది. వ్యవసాయం కూడా వేరే అక్కడ జీతం ఉంటుంటే బలర కాసుకుంటుంటుంటే ఆ బలరని అక్కడ కొట్టేసి అప్పుడు అన్ని నీళ్లు, బాగా నీళ్ళు ఉండేది. ఏ బావిలో దుంకిన నీళ్ళు. ఇక పిల్లల మా క్లాస్మేట్ అందరం కలిసి బాగా దుంకి ఈత నేర్చుకున్నాం. అప్పుడే బాగా వస్తుండే, లొట్టలు కట్టుకొని నేర్చుకోం అవన్నీ. అలా అసలు మీరు ఈత ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడము, వాళ్ళతో ఉన్నప్పుడే మీరు పర్ఫెక్ట్ అయ్యారా? అప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయి మీకు? అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటేప్పుడు ఇక బర్లకాడ జీతం ఉండేది. అప్పుడు ఎక్కడ అంటే అక్కడ ఫుల్ నీళ్లు బావులలో, మా ఊర్లలో ఎట్లుంటుంది ఇక ఫుల్ నీళ్లు ఉండే. అప్పుడు ఏం ఎదురు కాలేదు, ఇట్లాంటి బాధలు ఏం లేకుండే. ఇట్లా ఆయుధం చేను లొట్టలు ఉండే, అవి కట్టుకొని ఫస్టే బాగా నేర్చుకుంటుంటే ఆ మీద మెట్లు ఉంటుండే, మూట కొట్టేటివి, ఆడికెళ్ళి దుంకుతుంటిమి, దొరికించుకుని ఆట ఆడుతుంటే మళ్ళీ నీళ్ళలో. అప్పుడు ఏం బాధ అనిపించలే. అప్పుడు బాగా ప్రాక్టీస్ అయిపోయినాం. ఇక బాగా ప్రాక్టీస్, అప్పుడే పర్ఫెక్ట్ అయిపోయినాం. ఇంటికాడినప్పుడే పర్ఫెక్ట్. ఎక్కడ చూసినా ఏ బావిలో ఫుల్ నీళ్ళు ఉంటుండే. అప్పటి నుంచి అందుకనే నాకు ఎలాంటి భయం లేదు. నేను చచ్చిపోతానేమో, అతన్ని పట్టుకొస్తుంటే నేను అందులోకే పోతానేమో, నేను అసలు దగ్గరికే రానియాలను. చేతి పట్టడం, లాగడం, దూరం పోవడం. నేను అట్లా డక్లాయించుకుంటూ వస్తాను. ఆఫీసర్లు గిట్ట ఏమంటారు అంటే, ఈత రాని వాళ్ళు అందులో దుంకితే నేను పట్టుకుంటే ఏం చేస్తావు అప్పుడు అంటే, నేను అసలు పట్టుకొనేయను, నా దగ్గరికే రానియను. ఇట్లా ఎంటికలు, ఆడపిల్ల ఎంటికలు కానీ పట్టుకొని ఇట్లా తోసి నేను దూరం ఉరుకొస్తుంటే, మళ్ళీ గల్ల అంగి పట్టుకొని ఇట్లా తోసి దూరం ఉరుకొస్తుంటే, అట్లా డక్లాయించుకు నేర్చుకున్నా. అప్పుడే ప్రాక్టీస్ బాగుండే నాది. చెరువు మధ్యలోకి పోయినప్పుడు దమ్ము రావడం, ఎందుకంటే వాళ్ళని గుంజుకొస్తుంటే ఇబ్బంది పడేది. వాళ్ళు కూడా అంటే మేము లోపలికి వెళ్తాం, చనిపోతా అని అట్లా సందర్భాలు ఏమైనా ఉండేనా? ఆ చనిపోతా అని సందర్భాలు ఉండే కానీ నాకు దమ్ము వచ్చినప్పుడే అక్కడ కొబ్బరి బొండల తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు 2-3 గట్టి నాకు వేస్తారు. నాకు తాడేరు దమ్ము వస్తున్నది, నేను రాలేను, అసలు ఇద్దరం ఇళ్ళకే పోతామంటే తాడేస్తే తాడు సహాయంతో కూడా వచ్చిన కొన్ని సందర్భాల్లో అట్లా. అయితే అన్న, ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని మీరు కాపాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా అప్పుడప్పుడు కలుస్తారా? కలిస్తే మీరు ఏమని చెప్తారు వాళ్ళకి? అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మీరు ఏమేమి కౌన్సిలింగ్ ఇచ్చేవారు వాళ్ళకి? అప్పుడు ఆత్మహత్య చేసుకునే సందర్భంలో నేను కాపాడిన వాళ్ళు మళ్ళీ లవ్ మ్యారేజ్ సక్సెస్ అయింది, చేసుకున్నారు వాళ్ళు. పెళ్ళి చేసుకున్నాక మళ్ళీ నాకు కట్ట మీదకి వచ్చి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ, మీరు ఇట్లా కాపాడడం వల్ల నేను అప్పుడే చచ్చిపోతుంటే ఎక్కడనో పోతుంటే వాళ్ళు కూడా వచ్చి నాకు కలుస్తారు. అప్పుడప్పుడు డ్యూటీ చేసినప్పుడు కలిసేది. మళ్ళీ భార్య భర్తలు, మళ్ళీ తాగుబోతులు వాళ్ళంతా వచ్చి, మీరు దేవుళ్ళు అంటారు సార్, అసలు ఇంతమంది
ప్రాణాలను మమ్మల్ని కాపాడపట్టుకే మేమైతే మంచిగా ఉంటున్నాం. ఇప్పుడు ఎలాంటి లొల్లి లేదు, ఏం లేదు. ఇంకోటి, నాకు ఎవరన్నా ఆకలికి ఆడ కట్ట మీద ఉంటే నేను తట్టుకోలేను. నీళ్ళు అన్నం తెచ్చి ఇస్తుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటే నేను అంతే. నా జీవితం పోయినా సరే కానీ ఇతరులకు సేవ చేయాలి అని నేను అట్లా బాగా అనుకుంటుంటే ఇప్పుడు కూడా కలుస్తుంటారు. ఇప్పుడు నేను ఆఫీస్కి పోయినా కానీ అందరూ ఆగు సార్ ఆగు సార్ ఆగు సార్ అంటుంటారు కట్ట మీద. ఇట్లా జరగని ఆడికెళ్ళి అట్లా ఉంటారు కట్ట మీద. నాకు బాగా పరిచయం ఉన్నారు, బాగా కాపాడినా కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా. వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ ఇచ్చేవారన్న, ఏమైనా ధైర్యం చెప్పేవారు? ఎందుకంటే అనేక ఇబ్బందులతో వస్తారు, రకరకాల కారణాలు చెప్తారు మీకు. వాళ్ళు కాపాడిన తర్వాత కూడా నేను అందుకు చనిపోవాలనుకున్నా, ఇందుకు చనిపోవాలనుకున్నా చెప్తారు. వాళ్ళకి ఏమైనా ధైర్యం చెప్పేవాళ్ళన్న మీరు? వాళ్ళకి ఏమైనా ధైర్యం చెప్పాలి అనుకున్నా అంటే, ఎందుకు సావడం, ఎందుకు ఏదైనా పరిస్థితి ఉంటే నాకు వచ్చి ఇక్కడ అవుట్ పోస్టులు ఉంటాయి కాబట్టి నాకు చెప్పాలి. నా చేత కానప్పుడు సహాయం చేస్తా, ఎంతో అంతో సహాయం చేస్తా. ఇంకోటి, నా పెద్ద చేత కానప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి తీసుకువెళ్తా. అక్కడ కంప్లైంట్ ఇప్పించి మా సార్లతో కల్పించి నీకు సమస్య ఏంది పూర్తి చేస్తామని చెప్తోటి. అట్లా అసలు పోలీస్ డ్యూటీ యూనిఫామ్ వేసుకోవడానికి మీకు ఆదర్శం ఎవరైనా ఉండేనా? నాకు ఈ ఆఫీసర్లా కావాలనుకున్నా అని, మీరు పోలీస్ కావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అప్పుడు నేను ఇంటర్ అయిపోగానే ఎక్కడ ఏం దిక్కులేక అంతా కూలిపోయి అక్కడ పోయి మిరపకాయలు తెంపనిక పోతుంటే కల్వకోలు దిక్కు, అక్కడ పోయి ఇక్కడ పోయి బాగా రిస్క్ పొందింది. ఇక ఇట్లా అయితే కాదురా మనం బాగుపడలేమని మెల్లమెల్లగా ఏడైతే చదివిన అమీర్పేటలో అదే స్కూల్ పక్కనే టైలర్ ఉండే. టైలర్ అయినా చేసుకుందాం ఇక అని టైలర్ నేర్చుకొని నా సొంత షాప్ పెట్టుకున్నా. 3 సంవత్సరాలు అట్లా చేసిన. అంతా అట్లనే 2000లో మా సురేంద్రబాబు సార్ ఎస్పీ ఉండే. ఇక పడ్డాయి పోస్టులు పడితే అప్లై చేసిన. నాకు ఎవ్వరు ఏం సాయం చేయలేదు. నా సహాయశక్తులతోనే నేను ఎగ్జామ్ రాసి అది రాసి బాగా నేను ఒక్కనే తిప్పలవాడిన. ఎవరిని అడగలేదు. నాకు ఉద్యోగం పెట్టి ఇన్ని పైసలు ఇస్తా, మీకు ఇన్ని లక్షలు ఇస్తా అని ఎవరిని అడగలే. వస్తారా అని పోతే పోని నా చేతుల మీదుగా నేను లివాడతా. ఎట్లయినా నేను, నాకు తెలివి ఉంది, న్యాక్ ఉంది, టైలర్ చేసుకున్నా నేను బతకగలుగుతా అని అప్పుడు అనుకుంటుండే. నాకు ఎవరు ఏం సాయం చేయలే. కానీ ఇప్పుడు సాయం చేసిరు మంచి. మహేష్ భగవత్ సార్ ఇప్పుడు బాగా సాయం చేసి నన్ను బాగా గడ్డ మీద వేసిండు. ఆ మహేష్ భగవత్ సార్ను నా కుటుంబ తరపున వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నా. బాగా మన దేవుని లాంటి వాడు సార్ అన్న. జనరల్గా అంటే హోంగార్డ్ అంటే ఒక చిన్న ఉద్యోగం, చిన్న చూపు చూస్తారు. అట్లాంటి ఇబ్బంది పరిస్థితులు ఎప్పుడైనా మీకు ఎదురైనాయా డ్యూటీలో? హోంగార్డ్ అంటే ఊళ్ళో ఏమంటారు అంటే, గాడేం పని చేస్తాడు, హోంగార్డు ఏం జీతం వస్తుంది, 2-3 వేలు వస్తాయి, ఏం బతుకుతాడు అంటే. అయినా సరే నాకు 2000 ఎందుకు, 3000 ఎందుకు, మళ్ళీ పక్కన పని చేసుకుంటా, ఏదైనా బిజినెస్ చేసుకుంటా. కానీ ఉద్యోగం అయితే ఇడవను నేను. ఆ చిన్నది ఎందుకు కానీ నాకు వచ్చింది, అదే సంతృప్తి పడతా నేను. నా ఉద్యోగం మాత్రం ఇడవను అని చెప్తుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు, నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నా నేను, అది ఇడిచిపెట్టేసి ఏముంటుంది అందులో అంటుంటే. కానీ నేను ఇడిచిపెట్టను. ఇప్పుడు నాతోటి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇడిచిపెట్టి ఇప్పుడు పరిశాన్లు ఉన్నారు. వాళ్ళు అట్లనే చేయకపోతే మేము జీతాలు పెంచిరి, అంతా పెంచిరి అని బాగా నాకు ఫ్రెండ్స్ వాళ్ళు ఇడిచిపెట్టిన వాళ్ళు బాధపడుతుంటారు. ఇప్పుడు బాధపడి ఇప్పుడు మళ్ళీ కోట్లు వేసి అది వేసినా కానీ ఇవ్వట్లేదు జీతం. అన్న, ఇప్పుడు ఫైనల్గా ఆత్మహత్య చేసుకుందామని ఎంతోమంది ఆలోచిస్తుంటారు. వారికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే ఎంతోమందికి మీరు కౌన్సిలింగ్ చేసిరు, కాపాడారు కాబట్టి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? మెసేజ్ ఆపండి. అయితే చచ్చిపోనీకే ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏ బాధతో చనిపోతున్నారు. పెళ్ళి కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా, ఇంకోటి తాగుడుకు బానిస అయినవా, అమ్మ నాయన తిడుతుర్రా, అట్లా వస్తుండే. వాళ్ళకి చెప్తుర్రి ఏ విషయమైనా ఎందుకు చావాలి, బతికుండి సాధించు, నువ్వు నాకు ఇది కావాలి, నలుగురితోని ఆలోచించు, నలుగురిని ఏదో చెప్తారు, అట్లా బతికుండే సాధించాలి. చచ్చిపోతే ఏం లాభం, ఓ రోజు బొంద పెడతారు అయిపోతుంది. అట్లా కాకుండా బతికి సాధించాలి, అనుకున్నది సాధించాలి. అరే నాకు ఉద్యోగం రావాలి అని నేను ఎట్లా అనుకున్నానో వాళ్ళు కూడా గట్లే అనుకోవాలి. నేను ఎట్లా కష్టపడి నా ఉద్యోగం అన్నా చేసుకుంటా, ఏదైనా పర్మనెంట్ బిజినెస్ చేసుకుంటా అని మనసులకు తెచ్చుకొని అదే విధంగా ఫాలో అయిపోవాలి అని చెప్తుంటే. అట్లా
ఫైనల్గా ఈ అవార్డు వచ్చింది, ప్రతిష్టాత్మక రాష్ట్రపతి మెరిటోరియస్ అవార్డు. ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా ఏమని చెప్పారు మీకు? అయితే ఈ అవార్డు వచ్చినప్పటి నుంచి 3 years అయింది, కానీ రాణిస్తలేరు. ఢిల్లీలో పోయి క్యాన్సిల్ అవుతుంది, 3 సార్లు అట్లనే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మహేష్ బాబా సార్ ఉండి ఎట్లా రాదో నేను చూస్తా, నేను రాసిన అవార్డు ఎట్లా రాదు అని ఇక రాసేసిండు. మన లాస్ట్కి వస్తే ఇక పిలిచి సన్మానం చేసిండు. ఇక మా పిల్లలు, మా భార్య, నా కుటుంబ సభ్యులంతా ఇక బాగానే చేసినావు, మంచిగా చేసినావు, చాలా సంతోషంగా ఉంది. మీ సార్ వాళ్ళకు, సిపి సార్కు అంతా రుణపడి ఉంటాం మనం ఎప్పటికీ అని చెప్తున్నారు, బాగానే చెప్తారు. మా ఊరోళ్ళు గిట అందరు చెప్తారు. మా ఊరోళ్ళు గిట మన గ్రామానికి ప్రెసిడెంట్ మెడల్ అంటే మామూలు పని కాదు. జులూస్ తీయాల్సి ఉంటుంది, బ్యానర్లు కట్టవలసి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు తర్వాత చేస్తారంట అన్నీ. ఇప్పుడు ఒకరొకరు పార్టీలు సన్మానాలు చేస్తూనే ఉన్నారు ఊళ్ళో. ఇక వాళ్ళు ఊరోళ్ళు బాగా అభిమానిస్తున్నారు నన్ను. అయితే అట్లా. మీ పిల్లల్ని అంటే 3 పిల్లలు అని చెప్పారు, వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ లక్ష్యం? మా 3 పిల్లలల్లో మా పిల్లలు జర చిన్నగా ఉంటారు. టీచర్స్, మా బిడ్డను డాక్టర్ చేయాలని చూస్తున్నా, పెద్ద బాబుని టీచర్ చేయాలని చూస్తున్నా. చిన్న బాబు బాగా పొడుగుంటాడు, నాకన్నా పెద్దగా అయింది ఇప్పుడు. అన్ని ఒక్కరిని మాత్రం డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టాలని నేను బాగా అనుకుంటున్నా, ఫిక్స్ అయిపోయినా. అది చేసి తీరుతా, అలా 3 సెటిల్ చేసి తీరుతాను నేను అట్లా.